వరల్డ్ వార్ అప్పుడు బ్రిటిషర్స్ కట్టిన స్వరంగ మార్గమా? అమ్మయ్య, స్వరంగంలో నుంచి బయటకు వచ్చేసాం. ఇంకా సంవత్సరానికి ఒక్కసారి జరిగే అమ్మవారి జాతర. రాజ్ భవన్ లో పీకాక్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బొంబాయి బుల్లోడు. ఇప్పుడు మార్నింగ్ టైం ఎంత అయిందో తెలుసా అండి? 5:30. ఇంత ఎర్లీగా లేవడం ఇదే నేను. ఇప్పుడు మనం విజిట్ చేయడానికి వచ్చాం మహారాష్ట్ర రాజ్ భవన్. ఇది రాజ్ భవన్ చూడడానికి వచ్చినట్లేదండి, మార్నింగ్ వాకింగ్కి వచ్చినట్టుంది. చూడండి, నేను నార్మల్ క్యాజువల్గా వచ్చేసాం, బట్ అందరూ చాలా ప్లాన్డ్గా వాకింగ్ షూస్, వాటర్ బాటిల్స్ అన్ని తీసుకొని వచ్చారు. చూడండి ఆ బర్డ్ సౌండ్ అంతా ఎంత బాగుందో. ముంబైలో అయితే ఇంత ప్లెజెంట్గా లైక్ అన్ని బర్డ్ సౌండ్స్ అయితే నాకైతే ఎప్పుడు వినిపించలేదు. ఇది వచ్చేసి డైలీ ఉంటుందండి. డైలీ 30 మెంబర్స్ని అలౌ చేస్తారు. అండ్ మార్నింగ్ 6 to 8 AM అనమాట. సో ప్రైస్ వచ్చేసి జస్ట్ 150 రూపీస్. ఇది మహారాష్ట్ర గవర్నమెంట్ సైట్లో మనం బుక్ చేసుకోవాలన్నమాట. అండ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ మ్యాండేటరీ క్యారీ చేయాలి. అండ్ స్టార్టింగ్లోనే మనదంతా సెక్యూరిటీ చెక్ జరుగుతుంది. ఈ రాజ్భవన్ వచ్చేసి మల్బార్ హిల్లో ఉంటుంది. పిన్ కోడ్ చూసారా? 400035. ఇది వచ్చి ఇన్సైడ్ రాజ్ భవన్. అండ్ గేట్ బయట వేరే పిన్ కోడ్ ఉంటుంది. సూపర్ కదా అసలు. మార్నింగ్ అలా చల్లగాలి, ఇండియా ఫ్లాగ్, అసలు ఎంత ప్లెజెంట్గా ఉందంటే వెదర్. అంటే లైక్ ముంబైలో అసలు ఎప్పుడు చూసినా మనం విండో ఓపెన్ చేస్తే ట్రాఫిక్ సౌండ్ అయితే ఏమి వినిపించదు. బట్ ఇక్కడ చూసారా బర్డ్ సౌండ్ అసలు ఎంత బాగుందంటే, మాకు ఎన్ని పికాక్స్ కనిపించాయంటే అన్ని పికాక్స్. ఇప్పుడు సన్ రైజ్ చూడటానికి వెళ్తున్నాము. ముంబైలో ఓన్లీ 2 చోట్ల వస్తుంది. ఈ రాజ్ భవన్ దగ్గర మనకు ఒక సన్ రైజ్ పాయింట్ ఉంటుంది, అండ్ గేట్వే దగ్గర కనిపిస్తుంది అన్నమాట. సో నేను మీకు ఒకసారి మ్యాప్ పెట్టి చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, మ్యాప్లో చూసారా రెడ్ కలర్లో ఉంది కదా, అదే రాజ్ భవన్ మల్బార్ హిల్. చుట్టూతో మొత్తము సీనే. ఈ మ్యాప్లో చూసారా నేను మార్క్ చేశాను గేట్వే ఆఫ్ ఇండియా అండ్ రాజ్ భవన్ని. అక్కడే సన్ రైజ్ అవుతుంది మనకు ముంబైలో. ఇంకా మనం వెళ్తున్నాము సన్ రైజ్ చూడటానికి. చూసారా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎంత బాగుందో కదా, అదంతా బీచే. చూడండి, చాలా దూరం వాక్ చేసాం మేమైతే. ఇక్కడ సన్ రైజ్ చూడటానికి సపరేట్గా ఏదో బిల్డింగ్ లా కట్టారు. సో పైకి ఎక్కి అందరూ సన్ రైజ్ చూస్తున్నారు అనమాట. బాగుంది. అక్కడ బుద్ధ స్టాచ్యూ అదంతా ఉంది, ఫుల్ ఆఫ్ చెట్లు. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది చూడండి. మేము ఇక్కడ ఒక 1/2 an hour ఉన్నాము. ఇంకా చూసి ఇంకా టైం పడుతుంది అని చెప్పి మేము వేరే వ్యూ పాయింట్ చూడటానికి వెళ్ళిపోయాము. ఇంక ఇప్పుడైతే మనము టెంపుల్ చూడటానికి వెళ్తున్నామండి. సో ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది, ఇంకా శివుడిది ఉంది టెంపుల్. ఇదిగోండి, ఆ రెడ్ షర్ట్ వేసుకున్న ఆయన మా గైడ్. గైడ్ అంటే గైడ్ కాదండి, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్. జస్ట్ రోజుకొకళ్ళు ఇలా మనకి చూపిస్తారనమాట అక్కడ రాజ్ భవన్. సో వచ్చేసాను. చూడండి శివుడిది స్టాచ్యూ ఎంత బాగుందో అసలు. లైవ్లో అలా చూస్తుంటే చాలా బాగుంది. వెనక సన్ ఉంది కాబట్టి కెమెరా బాగా క్యాప్చర్ చేయలేదు, బట్ ఆ లైటింగ్ అదంతా అసలు ఎంత బాగుందంటే. వెనక శంకు చూసారా ఎంత పెద్దదో అసలు. అండ్ కింద ఒక చిన్న శివలింగము. ఆ శివలింగానికి వీళ్ళు ఒక పైప్ పెట్టి అదిగోండి సింగిల్ డ్రాప్ అభిషేకం లాగా మళ్ళీ సెట్ చేశారు. చాలా బాగుంది. ఆ శంఖం చూడండి ఎంత ఉందో అసలు. ఇంకా అక్కడ టెంపుల్ బయట హాయిగా కూర్చోడానికి ఉంది. అండ్ ఆ టెంపుల్ లోపలికి వెళ్దాం కదండి ఇప్పుడు.
ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు, ఇంకా శివయ్య ఉన్నారు, అండ్ అమ్మవారు, అండ్ శ్రీ గుండి. యాక్చువల్లీ ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ గుండి టెంపుల్ అంటారు. ఇదేంటంటే వీళ్ళు మత్స్యకారులు ఉంటారు కదండి, వాళ్ళకి ఇక్కడ ఇయర్లీ వన్స్ జాతర చేస్తారంట. సో ఆ జాతర ఏంటంటే మనకి గురు పౌర్ణిమ వస్తుంది కదా, గురు పౌర్ణమి వచ్చాక నెక్స్ట్ ట్యూస్డే అంటే నెక్స్ట్ మంగళవారం ఈ చేస్తారు. అండ్ ఇక్కడికి ఆ ఒక్క రోజు మొత్తం ఈ చేపలు పట్టుకునే వాళ్ళు ఉంటారు కదండి, సో వాళ్ళకి మెయిన్ టెంపుల్ అంట. ఆ ఒక్క రోజు రాజ్భవన్లో తెలియజేస్తారు. ఇంకా పెద్ద జాతర తిరణాలే అంట ఇంకా అసలు ఆయన చెప్పారు. సో ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది, స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. అక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి ఉన్నారన్నమాట. అసలు ఇక్కడ నుంచి వ్యూ చూసారా, ఆ శివయ్య, ఆ పక్కన సీ, ఇంకా ఇప్పుడిప్పుడే సన్ మళ్ళీ రైజ్ అవుతుంది. జస్ట్ ఆ ముందుకెళ్ళి చూసామన్నమాట. బాగుంది. అంటే ఆ హై రైజ్ టవర్స్లో కింద ఎక్కడ ఉంటాం, మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాం. మాకు అసలు సన్ రైజ్ అయ్యేది సరిగ్గా కనిపించదు. సో ఇక్కడ చాలా డేస్ తర్వాత అలా చూస్తుంటే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది అనమాట. వాళ్ళ ఆపోజిట్లోనే స్టెప్స్ దిగి కిందకి వస్తే ఇలా పెట్టారు. సో ఇక్కడ నుంచి సన్ రైజ్ అయ్యేది మేము చూసాము. బాగుంది, చాలా పిక్స్ తీసుకున్నాము. ఇక్కడ చూసారా, చాలా బాగా పెయింటింగ్ చేశారు మొత్తము. అంటే రైనీ సీజన్లో వాటర్ ఎక్కువ వస్తాయి కదా, ఆల్మోస్ట్ పైకి వచ్చేస్తాయంట. చూడండి, సన్ వచ్చేసింది. వావ్, సన్ అలా సౌండ్ కూడా నేను ఉంచేసాను, తీయలేదు. చాలా బాగుంది కదా చూస్తుంటే. అట్లా వెనక చిన్న చిన్న బిల్డింగ్స్. ఇక్కడ చూసారా, ఒక పక్కన సన్ రైజ్ అవుతుంది, ఇంకో పక్కన మూన్ అక్కడే ఉన్నాడు. భలే ఉంది. అదిగోండి మూన్, అండ్ ఈ పక్కన వచ్చేసి సన్. బాగుంది కదా. అండ్ ఇక్కడ చూసారా, ఆ రాళ్ళ మీద చిన్న చిన్ని క్రాబ్స్ ఉన్నాయి. అసలు చాలా ఉన్నాయి అన్నమాట. అంటే అవి తినడానికి పనికిరావులేండి, ఏదో చిన్న చిన్నవి అల్లలకి అలా వచ్చేసి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా కనిపించాయి అన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసాం మనం ఈ రాజ్ భవన్ మొత్తానికి హైలైట్ అని చెప్పుకోవాలి. అండ్ ఇది వచ్చేసి ద బంకర్. ఇది మనకు ఆల్మోస్ట్ బిఫోర్ ఫస్ట్ వరల్డ్ వార్ దీన్ని బ్రిటిషర్స్ కన్స్ట్రక్ట్ చేశారు. బట్ ఇది మాత్రం మనకి తెలిసింది మాత్రం 2016లోనే త్రూ అప్పటి గవర్నరు సిహెచ్ విద్యాసాగరరావు గారు. ఆయన డైలీ వాకింగ్ చేస్తారు. బట్ కాకపోతే ఇక్కడ ఈ వాల్ ఉంది, ఏంటి దీని వెనకాల ఏముందని తెలుసుకోవడానికి కోసం ఇది వాళ్ళు పగలగొట్టమని చెప్తే దీని లోపల అరౌండ్ 150 meters బంకర్ ఉంది, టోటల్ బంకర్ ఇది. అండ్ దీని లోపల చాలా రూమ్స్ ఉన్నాయి. వాళ్ళకి వెంటిలేషన్ కి, ఎయిర్ కి అసలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అరేంజ్ చేసుకున్నారు. అండ్ దీని లోపల కంప్లీట్ గా మనకు వచ్చి టోటల్ 13 రూమ్స్ ఉన్నాయండి. అందులో వచ్చేసి వీళ్ళు షెల్ స్టోర్ అని, గన్ షెల్ అని, కార్ట్రిడ్జ్ స్టోర్, షెల్ లిఫ్ట్ పంప్, అండ్ వాళ్ళు అక్కడ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా వాళ్ళు అక్కడ గానుగులు అంటాం కదా, అట్లాంటివి కూడా పెట్టుకున్నారు వాళ్ళు. సో అవేంటనేది మొత్తం మనం చూద్దాం రండి. చాలా అమేజింగ్ గా ఉంటుంది ఇది. అండ్ ఇది ఆల్మోస్ట్ మనకి 6 decades వరకు ఎవరికి తెలియలేదు ఇది. అండ్ ఇప్పుడు దీన్ని ఏంటంటే మహారాష్ట్ర గవర్నమెంట్ మ్యూజియం లా చేసింది. అండ్ దీనికి పబ్లిక్ నెల వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు. సో ఇది వచ్చేసి లోపల చూద్దాం పదండి. ఇదిగోండి, ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఫస్ట్ రూమ్ వచ్చేసి ఇది గన్ షెల్ అంటారు. ఇది ఒకసారి చూడండి. ఇది వచ్చేసి ఇక్కడ చూసారా, ఇది ఇక్కడ నుంచి వాళ్ళు గన్స్ అనేది పైకి పంపిస్తారు. ఇది మెయిన్ వచ్చేసి ఏంటంటే వీళ్ళు ఇప్పుడు సీ మార్గంలోంచి ఎవరైనా
ఎవరైనా ఇన్వైటర్స్ కానీ ఎవరైనా వచ్చారంటే వాళ్ళని ఫైట్ చేయడం కోసం ఇదన్నమాట మెయిన్. ఇక్కడ చూసారా, ఇది ఫస్ట్ మన బ్రిటిషర్స్ మార్క్ చేసిన ముంబై ఐలాండ్ రూట్ మ్యాప్. ఇది మొత్తం కంప్లీట్ మ్యాప్ వచ్చేసింది. ఇక్కడ చూసారా, అప్పటి సోల్జర్స్ ఎట్లా ఉండేవాళ్ళు, ఎట్లా వర్క్ చేసేవాళ్ళు అని చెప్పి జస్ట్ రెప్లికాస్ ఇక్కడ రిప్రజెంట్ చేయడానికి పెట్టారు. చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ రూమ్ వచ్చేసి మనకి ఇది కాటేజ్ స్టోర్. మీకు ఎవరికైనా మంగళ పాండే సినిమా చూస్తుంటే మీకు గుర్తే ఉంటుంది, 1857 రివోల్ట్ ఉంటుంది. సో ఆ రివోల్ట్ జరిగింది మనకి ఎందుకంటే మనకు అందులో కౌ ఫ్యాట్ ని యూజ్ చేసి వాళ్ళు ఆ కార్టేజెస్ అనేది ప్రిపేర్ చేసేవాళ్ళు. అండ్ అది ఓపెన్ చేయడం కంటే మనం నోట్ తో కొరికి అందులో పెట్టాలన్నమాట. జస్ట్ లైక్ మనకి బాంబులకి ఒత్తులు ఉంటాయి కదండి, అవి తీసి పెట్టాలి కదా. సో అట్లాగా. సో అక్కడ మనకి ఫస్ట్ రివోల్ట్ స్టార్ట్ అయింది. అందులో మనం చెప్పుకోదగ్గ పేర్లు అంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరెవరంటే రాణి లక్ష్మీబాయి ఒకళ్ళు అండ్ మంగళ పాండే ఒకళ్ళు. అండ్ ఈ కార్ట్రిడ్జెస్ వచ్చేసి వాళ్ళు ఈ పైన హోల్ ఉంది కదండి, ఈ హోల్ లో నుంచి వాళ్ళు పైకి పంపిస్తారు. సో అక్కడ పైనుండి వాళ్ళు ఫైర్ చేస్తారు అనమాట, ఆ సీలో నుండి వస్తున్న అటాకర్స్ మీద. ఇక్కడ మనకి వాల్ మీద చూసారా ఈ ఆర్ట్ ఎలా బాగుంది, అసలు చాలా బాగుంది ఇది. అండ్ మీరు క్లోజ్ గా చూస్తే అసలు ఎంత డీటెయిల్ గా ఉందంటే మన గేట్ వే ఆఫ్ ఇండియా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి మన ఫస్ట్ ఫ్లాగ్ ఇండియాస్ది వందే మాతరం అని చెప్పి దాని రెప్లికా అది. అండ్ ఈ ఇమేజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ చూసారా, ఇది మన సెల్యులర్ జైల్ అని చెప్పి మనకి అండమాన్ లో ఉంటుంది కదా ఇది. సో మనం చూసే ఉంటాం, కాలాపాని మూవీలో వాళ్ళు చూపిస్తారు కదా, చాలా దారుణంగా ఉంటుంది అదే అది. ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను, ఇది జైల్ ఎంట్రన్స్ వచ్చేసి ఇది. అండ్ ఇక్కడ మనం లోపల చూసి ఇందాక నేను ఆయిల్ గానుగా అని చెప్పాను కదా, సో వాళ్ళ కుకింగ్ అంతా ఏంటంటే ఆ జైల్లో ఉన్న వాళ్ళతో, ఆ ఖైదీలతో ఇవన్నీ చేపిస్తారు వీళ్ళు. అసలు నేను పట్టుకొని ట్రై చేశాను, అసలు ఎంత హెవీగా ఉందంటే అసలు ఇది చాలా హెవీగా ఉందండి. వెయిట్ ఇది క్లోజ్ లుక్ చూపిస్తాను నేను. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువ ఉందని చెప్పి ఏమనుకోమాకండి, ఎందుకంటే ప్రతి డీటెయిల్ ఇలాంటివి మనం ఈజీగా మనం చూడాలనుకుంటే చూసేవి కాదు. సో ప్రతిదీ డీటెయిల్ గా చూపించాలని చెప్పి కొంచెం లెంత్ ఎక్కువైనా కానీ నేను అలానే పెట్టేశాను ఫుటేజ్. ఇక్కడ చూడండి, ఆ ఖైదీలను కట్టడానికి సంఖ్యలు కూడా అలానే ఉన్నాయి. అసలు ఇలాంటివన్నీ ఈ హిస్టరీ బుక్స్ లో చదువుకోవడం, లేదంటే మన మూవీస్ లో సెట్ లో చూడటం తప్ప మనం ఇలా లైవ్ లో మన ఓన్ ఐస్ తో మనం ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనే చెప్పాలి. సో నాతో పాటు మీకు కూడా షేర్ చేస్తాను. ఇక్కడ చూసారా, ఇది ద బోన్ ఫైర్ ఆఫ్ 1905 అని. ఇది మన బెంగాల్ పార్టీషన్ జరిగింది కదా లార్డ్ కర్జన్. సో అప్పుడు మన బాలగంగాధర వాళ్ళకి ఆపోజిట్ గా వెళ్ళినప్పుడు దీని పోర్ట్రేట్ అది. ఇంక ఇక్కడ ఈ వాల్ కి అటు ఇటుగా వీళ్ళు ఏం చేశారంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ పోర్ట్రేట్స్ అనేవి డిస్ప్లే చేశారు. రైట్ సైడ్ లో చూసారా, ఇది మనకి ప్లేగ్ వ్యాధి వచ్చింది కదా బాంబేలో 1896 లో, అప్పుడు తీసిన పోర్ట్రేట్ ఇది. ఇక్కడ చూడండి, మన మరాఠా కింగ్ ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇంకా ఈ మన స్వరంగం లాబీ అంతా ఇలాగా ఇంకా బయటకు వెళ్ళేటప్పుడు ఇలాగ అటు ఇటు మనకి వీళ్ళు పోర్ట్రేట్స్ చేశారు. ఇక్కడ స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, ఇదే మనకి ఎవరన్నారు తెలుసు కదా, మన బాలగంగాధర తిలక్ అన్నారు, ఆయన పోర్ట్రేట్ అది. సో ఇట్లా ఇప్పుడు ఇది బయటికి దారి. ఇదిగోండి ఇక్కడ చూడండి, మనకి బ్రిటిష్ సోల్జర్ అప్పట్లో వాళ్ళ డ్రెస్ కోడ్ ఎలా ఉండేది అనేది చాలా బాగుంది, రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో.
ఇక్కడ ఇంకొక సెల్ ఉంది ఇక్కడ జైల్లో. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు వీళ్ళు ఆ కెనాన్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ కెనాన్స్ అనేది మనకి ఆ సీలో వచ్చే అటాకర్స్ ని ఎలా అటాక్ చేస్తారనేది ఆ పైన స్లాట్ నుండి వీళ్ళు అటాక్ చేస్తారు. వాళ్ళ రెప్లికా కూడా ఇక్కడ పెట్టారు. ఈ రూమ్ లో వచ్చేసి మన ఫ్రీడమ్ ఫైటర్ స్టాచ్యూస్ అనేవి పెట్టారు. ఇది ఇంకా మనం బయటకు వచ్చేయడానికి వే. ఇది అసలు ఆ వాల్స్ చూసారు, అవి అసలు ఎట్లా ఉన్నాయి, ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో ఇప్పటికైనా కానీ. అసలు ఏదైనా వాళ్ళ కన్స్ట్రక్షన్ అండి. సో ఇక్కడ మనకి బంకర్ హిస్టరీ అంతా మొత్తం ఉంది. మీరు కావాలంటే ఇక్కడ ఒకసారి వీడియో పాజ్ చేసుకొని ఒకసారి చదవచ్చు ఇక్కడ మొత్తం. ఇది ఇంకా మనం బయటకు వెళ్తానికి దారి. సో ఈ ర్యాంప్ నుండి మనం పైకి వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ గేట్ గానీ ఈ పైన ఈ రూఫ్ కూడా చూసారా, వాళ్ళు ఐరన్ తో చేశారు. అది అసలు ఎంత స్ట్రాంగ్ గా అప్పట్లో కన్స్ట్రక్ట్ చేశారంటే అసలు సూపర్ అనే చెప్పారనమాట. ఇదే మన గవర్నర్స్ రెసిడెన్స్ ఇది. సో ఇప్పుడు దాకా మనం బంకర్ చూసాం కదా, సో ఎగ్జాక్ట్లీ దీనికి కింద అండర్ గ్రౌండ్ లోనే మనకి బంకర్ ఉంది. పైన గ్రాస్ ఉంది కదా, సో దాని కిందే ఉంది. ఇదిగోండి, దీనిలో నుంచి మనం బయటకు వచ్చింది, బంకర్ లో నుంచి బయటకు వచ్చాము. ఇప్పుడు రాగానే సైడ్ హాల్స్ ఉంటాయి అన్నమాట, దర్బార్ హాల్స్. వీళ్ళ ఇక్కడ గవర్నమెంట్ లో వర్క్ చేసే వాళ్ళ పార్టీస్ వరకు జరుగుతాయి అనుకుంటా. ఇదిగోండి ఒక దర్బార్ హాల్లోకి మనం ఎంటర్ అవుతాం. చూడండి అసలు ఆర్కిటెక్చర్ కానీ ఎంత బాగుందో. మేము వెళ్ళిన ముందు రోజు ఆల్రెడీ అక్కడ ఏదో ఫంక్షన్ జరిగినట్టుంది, మొత్తం ఫ్లవర్ డెకరేషన్ ఉంది. సో కెపాసిటీ కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 500 మెంబర్స్ వరకు ఉంటారు. సో మేబీ అక్కడ వర్క్ చేసే గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వరకే ఏమైనా పార్టీస్ కానీ వాళ్ళ వరకే బుక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనుకుంటా. లేదంటే అవుటర్స్ అందరూ వస్తారు, సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి కదా. ఈ దర్బార్ హాల్లో నుంచి ఇట్లా బయటకు వెళ్ళగానే సీ వ్యూ ఉంది. సో ఇది చెప్పాను కదా 3 sides సీ ఉంటుందని. ఆల్మోస్ట్ ఇందాక మనం బంకర్ సైడ్ చూసాము, అండ్ ఇది ఇంకొక సైడ్ వస్తుంది. చూడండి మొత్తం సీ. మీకు వాయిస్ కూడా వినిపిస్తుంది కదా. ఈ క్యానన్స్ చూసారా, ఒరిజినల్ ఫంక్షన్ హాల్ కి బయట 2 పెట్టారు. అండ్ అప్పుడు చూడలేకపోయాం కదా, ఎప్పుడైనా చూద్దాము. అండ్ ఇప్పుడు మనం ఇంకొక హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. దీని నేమ్ వచ్చేసి జల్విహార్ రాజ్ భవన్. ఇక్కడ వచ్చేసి మన సీఎం వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, అది ఇక్కడే చేస్తారంట. చాలా బాగా అనిపించింది. నార్మల్గా అయితే మనం అలాంటి చూడలేము కదా. సో ఇలాంటి విజిట్స్ అలా పెడితే చాలా బాగా అనిపిస్తుంది పబ్లిక్ కి కూడా. అబ్బా అసలు ఈ పీకాక్ చూసారా, లైవ్ గా ఉంది కదా. 10 years అయిపోయిందంట. అంటే ఇక్కడ మొత్తం పీకాక్స్ ఉన్నాయి కదా, సో వాటిని ప్రిజర్వ్ చేశారు కెమికల్ వేసేసి.
అసలు లైవ్ గా చూస్తున్నట్టే ఉందన్నమాట. చూడండి అండ్ ఇక్కడ గవర్నర్ ఆఫ్ బాంబే 1665 నుంచి టిల్ డేట్ వరకు ఎవరెవరు గవర్నర్స్ ఇక్కడ వర్క్ చేశారు, ఎన్ని ఇయర్స్ చేశారో మొత్తం ఉన్నాయి. చూడండి అండ్ ఇది గవర్నర్స్ ఆఫ్ మహారాష్ట్ర. అండ్ ఇది చూడటం అయిపోయాక మాకు టీ అండ్ బిస్కెట్ సర్వ్ చేశారు. రాజ్భవన్ లో టీ తాగామండి, బాగా అనిపించింది. అండ్ ముందు రోజు ఫంక్షన్ జరిగింది కదా, సో డెకరేషన్ ఇంకా ఉంది, చాలా బాగా అనిపించింది. నేను వీడియో తీయకుండా ఉండలేకపోయాను. బాగుంది కదా. చెప్పాను కదండి ఇక్కడ ఎక్కడ చూసినా పికాక్స్ అని. అదిగోండి అందరు ఇంకా క్యాప్చర్ చేస్తున్నారు. అదైతే మనుషుల ముందే ఇలా తిరుగుతుంది, చక్కగా ఆ గోడల మీద అలా వాక్ చేస్తూ ఉంది. మొత్తము ఆ బర్డ్ సౌండ్స్ ఎంత ప్లెజెంట్ గా ఉందంటే అది ముంబై లాగలేదు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి అటల్ ఉద్యాన్, అటల్ బిహారీ వాజ్పేయి గారి నేమ్ తో పెట్టారు. జస్ట్ పార్క్ లాగా ఉందన్నమాట లోపలంతా. అటు సైడ్ అంతా జస్ట్ ఫొటోస్ దిగడానికి బాగుంది. మేము ఫొటోస్ క్యాప్చర్ చేసాం కానీ వీడియో తీయలేకపోయాము. సో చూడండి కంప్లీట్ వ్యూ అయితే అలా ఉంది అక్కడ నుంచి. అస్సలు ఇంకా మా వాడైతే ప్లేస్ దొరికింది కదా, వాడైతే పరిగెడతానే ఉన్నాడు. మేము వాక్ చేసిన దానికి ఒక 1 కిలోమీటర్ అన్న ఎక్స్ట్రా పరిగెత్తే ఉంటాడు. ఇంకా ఖాళీ దొరికితే చాలు ఇంకా అందువల్ల అలా పరిగెడుతూనే ఉన్నాడు అనమాట. అండ్ ఇప్పుడు వస్తున్నారు కదా, ఆయన ఇక్కడే వర్క్ చేస్తారంట. సో ఆయన సర్వీస్ లో ఏమేమి జరిగినాయి, సో ఇక్కడ ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎంతమంది లైక్ బిగ్ షాట్స్ ని కలిశారు, సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ అందరూ లైక్ సెమినార్ లాగా చెప్పారు. బాగా అనిపించింది ఆయన ఎక్స్పీరియన్స్. ఇదిగోండి మళ్ళీ ఇంకో పీకాక్ వచ్చేసింది చూడండి. ఈ రాజ్భవన్ ఎంట్రీ టికెట్స్ మీరు బుక్ చేసుకోవాలంటే rajbhavan-maharashtra.gov.in అనే సైట్ లో మీరు బుక్ చేసుకోవచ్చు. నేను డిస్ప్లే చేస్తున్నా చూడండి స్క్రీన్ మీద. అండ్ డైలీ 20 మెంబర్స్ అలా ఉంది కదా, తొందరగా చేసుకోండి చూడాలంటే. రాజ్భవన్ లో పీకాక్, రాజ్భవన్ కాదండి, మేము పికాక్స్ చూడడానికి వచ్చినట్టుంది. ఎన్ని పికాక్స్ చూసారా వెహికల్ మీద ఎలా అవుతుందో. దేవ్ అయితే ఫుల్ ఎక్సైట్ అయ్యాడు. ఇంకా అయిపోయింది మేము విజిటింగ్. సో మేము బయటకు వచ్చేస్తున్నాం. ఇక్కడ లెఫ్ట్ లో చూడండి ఎలిఫెంట్ ల్యాండింగ్ ది కూడా ఉంది. సో ఆ పక్కన సీ కనిపిస్తుందా మీకు. సో ఇదండి రాజ్భవన్ కంప్లీట్ టూర్ తెలుగులో. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.